ప్రభువైన అయిన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఎండిన ఎముకలతో నిండిన లోయ, ఆ లోయలో పెంతెకోస్తు ఆత్మ యొక్క కార్యం, జీవాత్మ యొక్క ప్రభంజనం. ఈరోజు ఈ పెంతెకోస్తు కాలంలో 2వ ఆదివార దినాన యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14 వచనాల నుండి ధ్యానిద్దాం. మీ అందరికీ పరిచితమైన వాక్యమే, కానీ వీలైతే మరొకసారి 37వ అధ్యాయం తీసి మొదటి 14 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఎండిన ఎముకలతో నిండిన లోయ. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎప్పుడైనా అక్కడ ఉన్నారా? ఎప్పుడైనా ప్రభువు మిమ్మల్ని అక్కడ దించాడా? పెట్టుబడి పెట్టనవసరం లేదు, ప్రయత్నం చేయనవసరం లేదు, ప్రయాణాలు అవసరం లేదు. ఒకసారి దేవుడు మనల్ని అక్కడ దించుతాడు. యెహోవా హస్తము మనల్ని తీసుకెళ్ళి అలాంటి లోయలలో, ఎండిన ఎముకలతో నిండిన లోయలలో పెడుతుంది. మీరున్నారో లేదో కానీ నేను అలాంటి లోయల్లో ఉన్నాను. కొన్నిసార్లు ఏమో అది వారము 2 వారాలు గడిచింది, కొన్నిసార్లు ఏమో అది నెలలు గడిచిపోయింది. అక్కడే ముందుకి వెనక్కి యెహోవా హస్తము నడిపించింది. కనబడేది ఏంటి? జీవం కాదు, చావు. కనబడేదేంటి? ఆశ కాదు, నిరాశ. కనబడేదేంటి? స్పృహ కాదు, నిస్పృహ. కనబడేదేంటి? మనుషులు కాదు, ఎముకలు. పచ్చి ఎముకలు కూడా కాదు, ఎండిన ఎముకలు. అలాంటి లోయలు మన జీవితాల్లో చాలా వచ్చుంటాయి. వచ్చిన చాలా లోయల్లో ఒక లోయ నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఎందుకంటే రీసెంట్గా ఉన్నాను అక్కడ. దాదాపు 8 సంవత్సరాల క్రితం 16 నెలలు. ఎవరన్నా అడిగితే ఏం చదివావు అంటే PhD పూర్తి చేశాను నువ్వు అని. మరి ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగం లేదు అనేవాడిని. కారణం చాలా ఉన్నాయి, కానీ ఒక కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నప్పుడు క్వాలిఫికేషనే కాదు, వర్క్ పర్మిట్ కావాలి. అది అప్పుడు నా దగ్గర లేదు. ఇటు ముందుకెళ్దామంటే దారి లేదు. ఇటు ఉద్యోగం కావాలి, వర్క్ పర్మిట్ కావాలి. అది రాదు, ఇది రాదు, ఇది రాదు, అది రాదు. అది లీగల్ లింపో. వెనక్కి వెళ్దామంటే మళ్ళీ బడిలోకి వెళ్ళాలి. అంత ఈజీ కాదు. అంత PhD చదవతా మళ్ళా బడిలోకి వెళ్ళడం ఏంటి? అటు ఇటు పక్కకు చూద్దాము అంటే చెయ్యాలి, వేరే చెయ్యాలి. నా పిలుపు ఒకటి. ఆ పిలుపు ప్రకారం నేను దేని కొరకు పిలువబడ్డాను? ఏదో సెమినరీలో టీచ్ చేసి అనేక మందిని, సంఘాలను, వ్యక్తులను దేవుని యొక్క పరిచర్య కొరకు సిద్ధపరచడమే నా పిలుపు. ఇక వేరే మార్గాలు వెతకడం అనేది నాకు ఇష్టం లేదు, మార్గాలు కూడా తెరవబడడం లేదు. ఎటు చూసినా ఏంటి అంటే ఎండిన ఎముకలు. ఇక దారి లేదు, ముందుకి దారి లేదు, వెనక్కి దారి లేదు, పక్కకి దారి లేదు, ఎటు దారి లేదు. పొద్దుటే లేచివ్వండి. ఎందుకు లేచివ్వనో తెలియదు, ఈరోజు ఏం చేయాలో తెలియదు. లేచి రోజంతా చూసుకోండి, ఆ రోజు దేవుడు ఏమన్నా దారి చూపించాడేమో అని చెప్పేసి
ఆ ఎండిన ఎముకలతో నిండిన ఆ లోయలో వెనక్కి ముందుకి 16 నెలలు అలాగే యెహోవా హస్తం నన్ను తిప్పింది. చేయగలిగిందల్లా ఏంటంటే ఒక పుస్తకం పూర్తి చేశాను, రెండో పుస్తకం. ఎక్కడికన్నా ఉద్యోగం కొరకు అప్లై చేస్తే అనుమానించేవారు, అవమానించేవారు. 10 మందిలోకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఎత్తే ఎవరన్నా అడిగేవారు, ఏం చేస్తావు అనేవారు. ఏం చేస్తున్నాను, ఏమీ లేదు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా మా డాడీ ఇది చేస్తారు, మా మమ్మీ ఇది చేస్తారు అన్నప్పుడు వీళ్ళకి మా డాడీ ఇది చేస్తున్నారు అని చెప్పడానికి సిగ్గుపడేవారు. అవమానాలు, అనుమానాలు. ఎండిన ఎముకలతో నిండిన ఆ లోయ. ఎవరు తీసుకెళ్లారు, ఎవరు నడిపిస్తారు? యెహోవా హస్తము యెహెజ్కేలును తీసుకెళ్ళింది, వెనుకకు ముందుకి నడిపించింది. నా జీవితంలో నేను అనుకుంటాను, అదే యెహోవా హస్తము నన్ను ఆ ఎండిన ఎముకల లోయ 16 నెలలు తీసుకెళ్ళింది, ముందుకు వెనుకకు నడిపించింది. విసుగొచ్చేసింది. విసుగొచ్చేంతకాలం అక్కడే నడిపించింది. కనబడేది ఏంటి అయ్యా అంటే ఎండిన ఎముకలు. మీకు మాట చెప్పమంటారా? బైబిల్లో ఎవరైతే మనకు పూర్వీకులుగా విశ్వాసంలో చూస్తామో ఆ పెద్దలందరూ ఇలాంటి లోయల్లో ప్రయాణం చేశారు. మరణ ఛాయగల లోయ అని, గాఢాంధకారపు లోయ అని, ఎండిన ఎముకలతో నిండిన లోయ అని. బైబిల్లోనే కాదు, మన యొక్క పూర్వీకులు, పితరులు, మతరులు చరిత్రలో అమ్మలు, నాన్నలు, అమ్మమ్మలు, మన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి లోయల్లో ప్రయాణం చేశారు. ఎవరో ఎందుకండి, విశ్వాసానికి తండ్రి అని చెప్పుకునే అబ్రహాము, తల్లందాం సారా, ఇలాంటి లోయలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. మీకు జ్ఞాపకం ఉందో లేదు కానీ ఆదికాండము 12వ అధ్యాయం నుండి 18వ వచనం వరకు చదివితే దేవుడు పిలవడం జరిగింది. సంతోల్ని వదిలిపెట్టి, తన యొక్క వృత్తిని వదిలిపెట్టి అబ్రహాము బయలుదేరిపోయాడు విశ్వాసంతో. ప్రయాణం కోర్స్ మందలు ఉన్నాయి, కొంతమంది సేవకులు ఉన్నారు కూడా. నడుస్తూ ఉన్నప్పుడు తనకి ఇవ్వబడిన వాగ్దానం, పిలిచిన దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, ఇదిగో నేను నీకు సంతతినిస్తాను, నీ ద్వారా నేను ఒక దేశాన్ని పుట్టించబోతున్నాను అని యెహోవా యొక్క పిలుపు, వాగ్దానాన్ని విని, ఆ వాగ్దానం మన అలా ఎలా కాదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కటం అంటే లెక్కలేనన్నిటిని లెక్కడానికి ప్రయత్నం చేశాడు. సముద్ర తీరాన లెక్కకు సఖ్యము గాని ఆ యొక్క ఇసుక రేణువులను లెక్కటం అంటే అబ్రహాము ప్రయత్నం చేశాడు కానీ ఇంక లెక్క పెట్టలేకపోయాడు. కానీ ఇంకా నమ్మాడు. చుక్కలు లెక్కెడుతున్నప్పుడు, ఇసుకను లెక్కెడుతున్నప్పుడు తనకి ఎదురైన ఏంటి అంటే ఎండిన ఎముకలే. కుటుంబంలో సమస్యలు. ఒకటి, తన యొక్క అన్నదమ్ముల పిల్లలు, ఆస్తుల వ్యవహారాలు. బానిస హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన కొడుకు, మళ్ళీ ఆ కొడుక్కి ఈ కొడుక్కి, హాగరుకు సారాకు మధ్యన ఆ యొక్క ఉన్న గొడవలు, ఎండిన ఎముకలు.
ఓ చోట లేడు, ఒక చోట నుండి ఇంకో చోటకి, ఇంకో చోట నుండి ఇంకో చోటకి ఎప్పుడూ వలసలోనే ఉన్నాడు, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ప్రయాణం చేసినప్పుడు కొంతమంది మంచిగా ఉండేవారు, కొంతమంది ఏమో దారుణంగా తన ఎడల తన కుటుంబం ఎడల ఇబ్బంది పెట్టారు. ఆఖరికి చావులు ఉంటాయి, పుట్టుకలు ఉంటాయి. అలాంటి సమయంలో తన ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో తనకంటూ దిక్కు లేకుండా పోయింది, వలస బ్రతుకు. అలాంటి ఎముకలు, ఎండిన ఎముకలు. దీని గురించి పౌలు రోమీయులకు రాసిన 4వ అధ్యాయంలో అంటాడు, మృతతుల్యమైన అబ్రహాము, మృతతుల్యమైన సారా, దే వర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. తన వయసు దరిదాపు 100, ఆమెకు దరిదాపు అదే వయసు. 90లో ఉన్న 100కు దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర శారీరకంగా కావలసిన ఆ యొక్క సారం లేదు. అలాంటి వారిని, మృతతుల్యమైన వారి యొక్క శరీరం నుండి ఆ పిల్లల ద్వారా ఒక దేశమా, ఒక ప్రజలు పుట్టడమా? ఇంకా లెక్కెడుతున్నాడేమో ఆ యొక్క తారలు. ఇంకా కళ్ళగంటున్నాడేమో ఆ యొక్క ఆకాశ సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువు లాంటి దేశం నాలో ఉండి వస్తుందని చెప్పేసి. ఇంట్లో జోకైపోయింది. నాకేముంది, దేవుడు నా ద్వారా ఒక దేశాన్ని పుట్టిస్తాడు, ఒక ప్రజలను పుట్టిస్తాడు అంటే ఇంట్లో నవ్వుకొని ఉంటారు. తెలియందేముంది, 18వ అధ్యాయంలో మమ్రేలు వాళ్ళ యొక్క టెంట్ వేసుకుని కూర్చున్నప్పుడు ఒక 3 వస్తారు. 3 వచ్చి ఓ మాట అంటారు, ఇదిగో మరలా వచ్చే సంవత్సరానికల్లా మీ ఇంట్లో ఒక చంటోడు ఉంటాడు అంటే సారా ఆపుకోలేక నవ్వేసింది. ఈ జోక్ చాలా కాలం వింటున్నాను నేను, మరలా నా ద్వారా ఏంటి, పిల్లోడేంటి అని చెప్పేసి. ఇలాంటి ఆశించడం, నిరాశను పొందడం, శారీరకంగా మృతతుల్యం అవడం, దాన్ని మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా దాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ యొక్క రచయిత మృతతుల్యం, చచ్చినంత బ్రతుకు, బ్రతికే ఉన్నారు కానీ బ్రతుకులేని శరీరాలు, మృతతుల్యమైన శరీరాలు. ఇలాంటి అబ్రహాము, సారా భౌతికంగా సాధించలేనిది ఏంటంటే పిల్లలను కనడం. దానికి తోడు రకరకాల సమస్యలు. ఓ మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎండిన ఎముకలతో నిండిన ఆ యొక్క లోయలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుల చరిత్ర అన్నా చదవండి, చరిత్రలో ఏ భక్తుల జీవితాలన్నా చూడండి, ప్రతి భక్తులు ఈ యొక్క ఎండిన ఎముకలతో నిండిన ఆ యొక్క లోయల ద్వారా వెనక్కి ముందుకి లోయల్లో నడిచారు. దేవుని ప్రజలు హెబ్రీ లేఖనాల్లో చూస్తే వాళ్ళు కూడా ఇలాంటి లోయల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. లిటరల్గా, మెటఫారికల్గా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో లిటరల్గా ఏం జరిగిందంటే, ఎక్కడో ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో తమ యొక్క సైన్యాలు ప్రాణాలు పోగొట్టుకున్నారు, మిగిలింది ఏంటి అంటే ఎండిన ఎముకలు. మెటఫారికల్గా ఇశ్రాయేలీలు బబులోను యొక్క చేతుల్లో చెరలో ఉన్నారు. చాలామంది తీసుకెళ్ళిపోబడ్డారు. ఇక నగరం లేదు, ఇక మందిరం లేదు, దావీదు యొక్క వంశానికి చెందిన రాజులు లేరు.
ఒక మాటలో చెప్పాలంటే అది ఎండిన ఎముకలతో నిండిన లోయ. అలాంటి లోయలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోవా హస్తం వచ్చి యెహెజ్కేలుని తీసుకెళ్ళి, ఇదిగో దేవుని ప్రజలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నీకు చెబుతానని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ దించడం జరిగింది. ఎక్కడ? ఎండిన ఎముకలతో నిండిన ఆ యొక్క లోయలో నరపుత్రుడా చూడు అంటే ఏం చూస్తాడు? ఎముకలను చూస్తాడు. ఎలాంటి ఎముకలు? ఎండిన ఎముకలు. అందులో ఏమన్నా చావుందా? లేదు. జీవముందా? లేదు. చూశాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా బ్రతుకుతాయా అని అడుగుతాడు. ఆన్సర్ చాలా చిన్నది, చాలా క్లియర్. కానీ యెహెజ్కేలు చెప్పడు. నాకు తెలియదు, నీకే తెలుసు అని చెప్పేసి. దేవుని భక్తులారా, ఒకసారి మనము దేవునికి ఆన్సర్స్ చెప్తాం. నాకు తెలుసు అంటాం. వయసును బట్టి కాబోలు ఇంతకాలం బ్రతికాను కదా, ఇన్ని సంవత్సరాల సేవలో ఉన్నాను కదా, ఒక పాఠం నేర్చుకున్నాను. దేవునికి నాకు తెలుసు అనే ధైర్యం నాకు లేదు. చాప్లిన్గా పనిచేశా, చర్చెస్లో పనిచేశా, సెమినరీలో పనిచేశా, మరి ముఖ్యంగా ట్రామా రూమ్లో, ఎమర్జెన్సీ రూమ్లో పనిచేశాను. కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ప్రశ్న వస్తుంది, తర్వాత ఇది జరుగుతుందా? తర్వాత ఏంటి? మొదట్లో చెప్పుకోండి, ఇలా జరిగితే బాగున్ను, ఇలా జరగాలని చెప్పేసి. తర్వాత తెలిసింది అది నీ చేతిలో లేదు, అది నీకు తెలియదు. ఇంకా మీలో ఎవరైనా సరే మాకు తెలుసు, మేము దేవుడికి చెప్తాము, ఇలా చేయి నాయనా, ఇలా చేయి అని అంటున్నారు కదా, దయించి ఏమనుకోకండి, ఒప్పుకోండి. మాకు తెలియదు, దేవునికే తెలుసు. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఇలాగైందండి ఎందుకండి అంటారు. ఓ మాట చెప్తాను, అమ్మా అయ్యా, మీకు తెలీదు, నాకు తెలీదు. తెలిసినట్టు నటించను, మీరు కూడా తెలిసినట్టు నటించొద్దు. మనకి కొన్ని తెలియవు, మనకి చాలా తెలియవు. ప్రవక్త అంటాడు, నాకు తెలియదు, నీకు తెలుసు అంటాడు. అప్పుడు అక్కడ ఆ యొక్క దేవుని స్వరం ఏం చెప్తుందంటే, ఇదిగో ప్రవచనం ఎత్తి, నరపుత్రుడా ప్రకటించు, చెప్పు. ఏంటి? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి. ఎండిపోయిన ఎముకలేటి? మాట వినడం ఏంటి? చెవులు లేవు కదా, నరాలు లేవు కదా, మాంసం లేదు కదా, చర్మం లేదు కదా. చెవులు లేని వాటి దగ్గరికి వచ్చి సంకమూడి ఇదిగో యెహోవా మాట వినుడు అని ఎందుకు? ఒక మాట చెప్తాను, నేను సేవలో వారం ప్రతిరోజు చేసేది ఏంటి అంటే, ఎండిన ఎముకలకు వాక్యము ప్రవచించడం, ప్రసంగించడం. నేను అందుకనే పిలువబడ్డాను. మీరు కూడా ఎందుకు పిలువబడ్డారంటే, ఇదిగో అది ఎండిన ఎముకలు వినవు అని చెప్పడానికి కాదు, ఎండిన ఎముకల మధ్య నిలబడి ప్రవచనమెత్తి ప్రకటించడానికి. ఎండిన ఎముకలతో ఇదిగో యెహోవా మాట వినుడి అని చెప్పడానికి. మీలో చాలామంది అంటారు, ఏంటండి ఇలాంటి కొన్ని అనవసర వాటి గురించి ప్రసంగం చేస్తారు, అర్థం కాని వాటి గురించి, మన చేతుల్లో లేని దాని గురించి. ఎవరో వ్యక్తిగతంగా అవమానించబడ్డారు, ఆకలితో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ గురించి చెబుతారు. తర్వాత ఎక్కడో ప్రపంచంలో యుక్రెయిన్లో యుద్ధం అని, గాజాలో యుద్ధం అని, అలాగ మన యొక్క దేశంలో ఉన్న ఆ యొక్క ఆకలి అన్యాయాల గురించి మాట్లాడతారు. మీరు నేను చేయగలిగింది ఏం లేదు కదా, ఇవన్నీ ఎండిన ఎముకలు కదండి, వీటి మధ్యన మీరెందుకు ఇలాగ ప్రవచించడం, ప్రకటించడం అంటారు. ఇదిగో మీరు నేను ఎందుకు పిలువబడ్డాము అంటే, వినేవాళ్ళ దగ్గర చెప్పడం కాదు, వినని ఎండిన ఎముకల మధ్యన ప్రవచించడానికి పిలువబడ్డాము. అదే మన యొక్క పిలుపు.
ప్రవచించాడు, ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి అనగానే వెంటనే వచ్చిన ఆ యొక్క ప్రతిస్పందన ఏంటంటే గడగడమని ఒక ధ్వని వచ్చింది. ఎముకలు కలిసాయి, నరాలు వచ్చాయి, మాంసం తొడిగింది, చర్మం కప్పింది, ఇంకా జీవాత్మ లేదు. ఒక ఆకారం వచ్చింది, ఆగలేదు. మరలా యెహోవా చెప్పడం, యెహెజ్కేలు ప్రవచించడం, జీవాత్మ వారి మీదకి వారిలోనికి వచ్చింది. ఏం జరిగింది? మన భాషలో చెప్పాలంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ యొక్క మేడగది మీద దిగులుగా ఉన్న, ఆ యొక్క బాధలో ఉన్న, ఆందోళన ఉన్న ఆ యొక్క శిష్యుల మీదకు వచ్చిన ఆ ఆత్మ ఇక్కడ ఎన్నో ఎముకలతో నిండిన ఆ యొక్క లోయలోనికి వచ్చింది. మహాసైన్యముగా నిలబడ్డారట. దేవుని యొక్క కార్యం జరిగింది. అప్పుడు చెప్తాడు యెహెజ్కేలుతో, యెహోవా ఏమంటాడంటే, ఇదిగో ప్రాణం పోయింది, నా ప్రజలకి ప్రాణాన్ని ఇస్తున్నా. ఆశ చచ్చిపోయింది, ఆశ పుట్టిస్తున్నా. మరలా నేను వారిని వారి యొక్క దేశంలో నాటుతాను, మరలా ప్రాణం పోస్తాను. ఆ ఎండిన ఎముకల లోయలో జరిగిన ఆ యొక్క పెంతుకొస్తు ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు జరిగించాడు. ఈరోజు మన దేశాల్లో, మన యొక్క చరిత్రలో ఉన్న ఎండిన ఎముకల యొక్క సీజన్స్ ఉన్నాయి కదా, ఆ సీజన్స్లో మన యొక్క జీవితాల్లో చాలామంది తెలుసు ఈ రోజున నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ముందుకెళ్ళడానికి చోటు లేదు, అవకాశాలు లేవు, వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు, అటు ఇటు చూడడానికి అవకాశం లేదు. అనారోగ్యం, నిరుద్యోగం, అవమానం, ఒంటరితనం. ఇలాంటి సమయాల్లో, ఇలాంటి ఎండిన ఎముకలు ఉన్న లోయలలో ఇదిగో దేవుని యొక్క మాటను వినండి, ధైర్యంగా ప్రవచించండి. ఆ జీవాత్మ కార్యం మీ జీవితాల్లోనూ, మన జీవితాల్లోనూ, దేశాల యొక్క జీవితాల్లోనూ జరుగుతుంది. అదే యెహెజ్కేలుకి యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఉంటాను మరి, సెలవు.